సోమ బుధ గురువారాలలో మగవారు తలకి నూనె పెట్టుకోవాలి. మంగళవారం శుక్రవారాలలో ఆడవారు స్నానం చేసే ముందు తలకి నూనె పెట్టుకోవాలి. శని ఆదివారాలలో తలకి నూనె పెట్టుకోకూడదు. ఒంటి కాలిపై నిలబడరాదు. మంగళవారం పుట్టింటి నుంచి కూతురు అత్తగారింటికి వెళ్ళకూడదు. శుక్రవారం రోజు కోడలిని పుట్టింటికి పంపకూడదు. గుమ్మడికాయ దిష్టికి అయితే కాయను తీసుకొని రావచ్చు. ఉపయోగించుకోవటానికి అయితే ముక్కలని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించకూడదు. మధ్యాహ్నం తులసి ఆకులు కోయకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత కసువును ఊడ్చకూడదు. తల దువ్వకూడదు. పెరుగును ఉప్పును అప్పు ఇవ్వకూడదు. వేడి వేడి అన్నంలోకి పెరుగు వేసుకోకూడదు. భోజనం మధ్యలో లేచి పోకూడదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయకూడదు. గడపపై పాదం పెట్టి నడవకూడదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కసువును ఊడ్చకూడదు. గోడలకు పాదం ఆనించి పడుకోకూడదు. రాత్రి వేళలో బట్టలు ఉతకకూడదు. విరిగిన గాజులు వేసుకోకూడదు. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను దుప్పటిని మడిచి పెట్టాలి. చేతి గోళ్లను కొరకకూడదు. అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. ఒకే ఒక అరిటాకును తేకూడదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోకూడదు. భోజనం తరువాత చేతిని ఎండబెట్టకూడదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను కూడా కడగాలి. ఇంటి గడపపై కూర్చోకూడదు. తిన్న తక్షణమే పడుకోకూడదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. చేతులు కడిగిన పిమ్మట విదిలించకూడదు. రాత్రి భోజనం తరువాత పళ్ళాన్ని కడగాలి. ఎంగిలి చేతితోటి వడ్డించకూడదు. అన్నం కూర చారు వండిన పాత్రలలో తినకూడదు. సింకులోని పాత్రలపై ఎంగిలి చేతులు కడగకూడదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపించకూడదు. చిరిగిన అంగీలు చిరిగిన లోదుస్తులను ధరించకూడదు. ఇంటి లోపలికి చెప్పులు షూసు ధరించి రాకూడదు. దేవాలయంలో చెప్పులు పోతే మరిచిపోవాలి. అంతేకాని వేరే వాళ్ళవి వేసుకొని వస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. జంతువులకు పాచిపోయిన ఆహారాన్ని పెట్టకూడదు. ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించకూడదు. ప్రయాణాల్లో అపరిచితుల దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకోకూడదు. శనివారం రోజు ఉప్పు నూనె కొని తేకూడదు.